మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పీఎం ధర్తీ అభియాన్ భాగీదారీ అభియాన్ కార్యక్రమం మెదక్ జిల్లాలోని 10 మండలాల్లో గల 15 గిరిజన గ్రామ పంచాయతీలలో 15 హ్యాబిటేషన్లలో గిరిజన సమస్యలు పరిష్కరించేందుకు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో పీఎం ధర్తీ అభియాన్ భాగీదారీ అభియాన్ కార్యక్రమంపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, కుల సర్టిఫికేట్, కిసాన్ క్రెడిట్ కార్డ్, ఆయుష్మాన్ భవ ఇన్సూరెన్స్, టీవీ కవరేజ్, వృద్ధాప్య, వితంతు పెన్షన్ మొదలగునవి లేని వారికి సమకూర్చుటకు సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో గిరిజన సంక్షేమ శాఖ, పంచాయతీ, జిల్లా పరిషత్ సంబంధిత అధికారుల సమన్వయంతో సమావేశాల ద్వారా చర్చించుకొని ప్రణాళికల ద్వారా ముందుకు పోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఒకటి చేకుంట, చీపిచెడ్, హవేలీగన్పూర్, కౌలిపల్లి, నర్సాపూర్, పాపన్నపేట్, రామాయణపేట్, వేగోడ్, శంకరంపేట, టేక్మార్. ఈ మండలాల లోపల 15 జీవీస్. సో ఫస్ట్ టైం మనం సర్వే చేసి ఎంతమందికి ఆధార్ కార్డ్స్ లేవు. సో ఆ సర్వే ప్రకారంగా లేని వాళ్ళకందరూ కూడా నియరెస్ట్ సెంటర్ ఎక్కడ ఉందో మనం ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఒక డేట్ ఇచ్చేసి ఆ డేట్ రోజు వాళ్ళకందరికీ కూడా ముందే ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకొని రావాలని కూడా వాళ్ళకి చెప్పి వాళ్ళకి అక్కడ బయోమెట్రిక్ అవన్నీ ఇప్పించేసేసి వాళ్ళకి ఎన్రోల్మెంట్ చేపియడం. సో లేదు మన దగ్గర మనము డైరెక్ట్ డైనమిక్గా అక్కడే వాళ్ళ ఊరికి పోయి కూడా చేయగలిగితే ఒకసారి ఈడిఎంతో మాట్లాడి సో ఆ విధంగా పాసిబుల్ అయితే కూడా డైరెక్ట్ వాళ్ళ ఊరికే వెళ్ళి కూడా మనము వాళ్ళకి ఎన్రోల్మెంట్ చేపియడం. అది ఆల్రెడీ ఎంతమందికి లేదు. సో చెక్ చేసేసి మన క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ట్రైబల్స్ కి ఎట్లా ఉంటుంది అనేసి అంటే ఇప్పుడు నార్మల్గా ఓబీసీస్ కి అనేసి అంటే వాళ్ళు ఫ్రీక్వెంట్ గా తీసుకోవాల్సి వస్తుంది. బట్ ట్రైబల్స్ కి వన్స్ ఒకసారి ఇష్యూ అయిందంటే ఇంకా అది పర్మనెంట్ గా ఉండిపోతుంది. దానికి ఏం కూడా చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. సో అందుకని వాళ్ళు ఎవరైతే చిల్డ్రన్ ఉన్నారో ఆ చిల్డ్రన్ తో సహా అందరికీ కూడా 100% క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఉండాలి.